ముఖ్యమంత్రి జగన్పై జరిగినటువంటి దాడి పిరికిబంద చర్యగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ అయితే అభివర్ణించారు. సో ఈ సంస్కృతి మంచిది కాదు అని హెచ్చరించారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘ పెద్దలు, వేవర్స్, వైసీపీ నేతలు ముద్రగడని కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని ముద్రగడకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ పెద్దలు, చేనేత కార్మిక సంఘాల నేతలు వైసీపీ నేతలను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడడం పిరికిబంద చర్య అని ముద్రగడ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాళ్లతో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని, ఇటువంటి ఘటనను ప్రజలందరూ ఖండించాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అని ముద్రగడ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. బాధాకరం ఏంటంటే అండి, నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం. విచారించాలి, బాధపడాలి. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి. కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తుదముట్టించాలనే ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు. వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను. ఇది మంచా? ఆలోచన చేయండి అయ్యా. ఏంటి హత్యా రాజకీయాలు, హత్యా ప్రయత్నాలు? ఎంతవరకు న్యాయం అండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి, కానీ మన గెలుపు కోసం, రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదురు మనిషిని తుదిపించాలనే ఆలోచన చాలా సిగ్గుచేటు, బాధాకరం అండి. ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు. ఎవరన్నా కావచ్చు, క్షమించకూడదండి అయ్యా. ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా కూడా మంచిది కాదండి అయ్యా. చేసుకోండి, మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి. మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం. తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు. మనిషిని తుదముట్టించడమే తీర్పా అడుగుతూ ఉన్నాను. ప్రజలు కూడా ఆలోచించమని, ఈ రకమైన దాడులు చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకంఠంతో ఖండించమని నేను కోరుకుంటూ ఉన్నాను.